మహాభక్తుడైన అంబరీష మహారాజు ఏకాదశి ఉపవాస దీక్ష చేస్తున్నాడు. మర్నాడు ఉదయం సూర్యోదయం కాగానే ఉపవాసం విరమించాలి. అంబరీషుడు ఇక ఉపవాస దీక్ష విరమణ చేస్తాడనగా అక్కడికి దూర్వాస మహర్షి వచ్చాడు. అంబరీషుడు ఆయనకు ఘనస్వాగతం పలికి ఆయనతో పాటు భుజించమని కోరాడు. మహర్షి అంగీకరించి నేను ఇప్పుడే యమునా నదికి వెళ్లి స్నానం చేసి త్వరగా వచ్చేస్తానని చెప్పాడు. మహర్షి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. శాస్త్ర ప్రకారం దీక్ష సకాలంలో విరమించాల్సి ఉంది. ముఖ్య పురోహితుని సలహా మేరకు ఉద్ధరణి జలాన్ని ప్రాసారణ చేసి విందు భుజించాడు. ఆ విషయం తెలిసిన దూర్వాస మహర్షి రాజు తన కోసం వేచి ఉండకుండా జలప్రాసారణ చేసి విందు భుజించాడన్న విషయం తెలిసింది. ఆయన స్వభావానుగుణంగా కోపంతో ఊగిపోయాడు. దూర్వాస మహర్షి తన తపశ్శక్తితో ఒక దుష్టశక్తిని సృష్టించి రాజును సంహరించాల్సిందిగా దాన్ని నియమించాడు. అంబరీషుడు భగవంతుడిని ఆశ్రయించి తనను రక్షించమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం పంపి దుష్టశక్తిని సంహరించాడు. ఆ చక్రం తరువాత దూర్వాసుని వెంటబడి తరమసాగింది. భయపడిన దూర్వాసుడు బ్రహ్మను, ఇంద్రుణ్ణి, మహాశివుణ్ణి ఆశ్రయించి తనను సుదర్శన చక్రం బారి నుండి కాపాడమని ప్రార్థించాడు. దేవతలందరూ ఒకటే మాట ఇలా చెప్పారు: మేము మా భక్తుల పట్ల దయతో ఉంటాము. వారు కోరిన కోరికలు తీర్చి వారిని అనుగ్రహిస్తాము. కానీ వారికే అపకారం చెయ్యాలనుకున్న వారికి మేము ఎటువంటి సహాయం చెయ్యము అని చెప్పారు. అది విన్న దూర్వాసుడు చివరగా వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుతో తాము పంపిన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు. కానీ మహావిష్ణువు అనుగ్రహించలేదు. అప్పుడు దూర్వాస మహర్షి కోపంతో నేను విష్ణు భక్తుడినేనని, అయితే మీరు అంబరీషుని పట్ల పక్షపాతం వహిస్తున్నారని శ్రీ మహావిష్ణువు నిలదీశాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు నవ్వుతో నిజమే, నేను మీ ఇద్దరిని రక్షించాల్సిన వాడినే. కానీ అంబరీషుడు తనను తాను రక్షించుకునే శక్తి కలిగి ఉండి కూడా నన్ను రక్షించమని శరణు వేడాడు. అది విన్న దూర్వాసుడు తిరిగి మహావిష్ణువుతో ఓ దయామయ, మరి దీనికి మార్గమేమిటి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నీవి పోయి అంబరీషుడిని వేడుకో, అది ఒక్కటే మార్గం. ఈ సుదర్శన చక్రం నుండి నీ ప్రాణాన్ని కాపాడేది అంబరీషుడు ఒక్కడే, ఆయన మాత్రమే శరణవేడు అని చెప్పాడు. దూర్వాసుడు అంబరీషుని మోకరిల్లి ప్రార్థించాడు. తక్షణం సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు చేతిలోకి వచ్చేసింది. అప్పుడు దూర్వాసుడు తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఆ భగవంతుని భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ భగవంతుడిని దూషిస్తే సహిస్తారేమో గాని ఆ భగవంతుని భక్తులకు హాని చెయ్యాలని చూస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి ఆ భక్తులను కాపాడతాడని ఈ అంబరీషుని కథ ద్వారా తెలుస్తుంది.